కోరుట్ల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను బెదిరించారని తెలిపారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, మేము పోయేసినామా ఆయన ఇచ్చుకున్నాడా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ మన రాజకీయాల్లో అంటే పాపం ఆయన ఏమంటారు, ఆయన అంటే ప్రెషర్గా పోయినట్టున్నాడు ఆయన పాపం. కానీ ఎందుకు బాగా చేసిందంటే అక్కడ పోయినప్పుడు ఆయనకి పాపం కండవ కప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చింది. ఆయనకి మనం చేసే తప్పులు కానీ ఏమైనా ఉంటే మన పిల్లల మీద ఎఫెక్ట్ పడవద్దు. ఎవరు వెళ్ళి వేసినారో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ప్రశ్న అడగాలి కాబట్టి మీరు అడిగిన మంచిదే. మీకు తెలుసు, నాకు తెలుసు. పాప వారి గురించి ఆయన ఏదో ప్రజల్లో ఎందుకు పోయినాడో ఆయన కానీ వారి గురించి ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు మనం. కానీ ఆయనని మరి బెదిరించినారో ఏం చేసినారో నాకు తెలియదు. చెప్పింది ఏంటంటే మాత్రం అందుకొరకే చెప్పినాను, ఆ బెదిరింపులు ఇవన్నిటితో ఏమొద్దు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజలను మోసం చేసినారు, నాయకులను మోసం చేసినారు. మళ్ళీ కొత్త నాయకులు కూడా మోసం చేయదని చెప్పి బెదిరింపులు లేకపోతే మోసాలు ఇవి రెండే చేసి వీళ్ళు. సో దయచేసి వీళ్ళు ఈ కల్చర్కి ముగింపు ఉండాలి. ఎవరో ఇద్దరు కూడా వచ్చి జాయిన్ అవుతాడు అన్న అని చెప్పేసి నాకు ఫోన్లు చెప్పిస్తే రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాను. సరే, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మేము పోయేసినామా ఆయన ఇచ్చుకున్నాడా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.